సరే మీ మధ్యలో ఉండే ధన్యతను ప్రభువు నాకు ఇచ్చినందుకు ఆయనకి ఎంతో వందనొస్తున్నాయి ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, డాలస్ లో ఉన్న పరిశుద్ధులతో సియోను సంఘముతో నేను కూడా సహవాసములో ఉండటానికి, మేము కలిసి ప్రభు యొక్క వాక్యమును నేర్చుకోవటానికి బలను సమీపించుచుండగా యోగ్యులముగా సిద్ధపడిన వారముగా కృతజ్ఞతతో అందులో పాలు పంపులు పొందినట్లు మీ వాక్యము ద్వారా మాకు ఉదక స్నానము చేయించి పరిశుద్ధపరచి ప్రభువా మీ మహిమార్థమై అందులో పాల్గొన్నట్లు మాకు సహాయం చేయమని ప్రభువా మా అందరికీ మీ ప్రత్యక్షత యొక్క ఆత్మను ఎఫెసీ 1:17 ప్రకారము దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో వేడుకొనుచూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. గత పఠనములో మనము ఈ రాజ్యమును గూర్చిన ఉపమానము లూకా సువార్త 19వ అధ్యాయంలో నుంచి మనం చూస్తూ వచ్చాము. ఆ రాజ్యమును గూర్చిన ఉపమానం, ఎందుకంటే ఏక పట్టణస్థులమై ఉన్నాం అంటే సంఘాన్ని పౌలు వర్ణించేటప్పుడు దాని ఏక పట్టణస్థులు, ఒక పట్టణానికి చెందిన పౌరులు అనే మాటను ఎఫెసీలో ఆయన వాడుతున్నాడు ఆ పత్రికలో. కాబట్టి ఆ మాటలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందామని మనము లూకా సువార్త 19వ అధ్యాయానికి మనం వచ్చాము. ఈ 19వ అధ్యాయంలో మనము ఏం చూస్తూ వచ్చామంటే, అక్కడ దేవుడు మనకు ఉచితముగా ఇచ్చిన 12 వనరులు, ఆ విషయమై గత క్లాస్ లో మనం చూసుకుంటూ వచ్చాం. ప్రభు మనకేమి ఇచ్చాడు, ఎందుకంటే ప్రతి ఒక్కొక్కరికి కూడా ఆయన మీనా ఇచ్చినట్లుగా మనం చదువుతున్నాం. ఈ మీనా ఏమిటి అనే విషయాన్ని మనం గత ఆ యొక్క పట్టణంలో మనం చూస్తూ వచ్చాం. ఈ రోజు కొంత మనం ముందుకు వెళ్దాం. 19వ అధ్యాయము 13వ వచనం. ఈ 13వ వచనములో ఏమనుందంటే, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. ఇక్కడ 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు కూడా యేసు ప్రభు ఎరికో పట్టణానికి తానే స్వయంగా వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ అక్కరతో ఉన్న ఒక వ్యక్తిని ఎలాగైతే ఈ గొప్ప రక్షణలోనికి తీసుకొని వచ్చాడో ఆ యొక్క సంఘటన మనం చదువుతున్నాం. జక్కయ్య అనే వ్యక్తిని యేసు ప్రభు కలుసుకోవటం, తన మారు మనసు పొందటం, తన జీవితంలో రూపాంతరం చెందటం, అది మనం చూస్తున్నాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు అని యేసు ప్రభు ఆ మాటలన్నాడు. వెంటనే వినుచున్న వారు ఏమనుకున్నారంటే, ఆయన రాజ్యం వచ్చేసింది కాబట్టి యెరూషలేము పట్టణానికి వెళ్ళి ఆయన భూలోక రీతిగా ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనే అపార్థం వాళ్ళకి కలిగింది కనుక దాన్ని కరెక్ట్ చేయటానికి, దాన్ని దిద్దటానికి ఈ ఉపమానం చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు దేవుని రాజ్యము ఆయన ఎలా కట్టబోతున్నాడు? మొట్టమొదటి మనం చూసే రాజ్యం అంటే కనీసం 3 వాస్తవాలు ఉండాలి. మొట్టమొదటిగా ఏరియా, స్థలం ఉండాలి, ప్రాంతం ఉండాలి. రెండోది ఆ యొక్క ప్రాంతంలో తన యొక్క పౌరులు ఉండాలి, సిటిజన్స్. మూడోది రాజు ఉండాలి. ఈ 3 కూడా లేదు. ఏదైనా తోటలో మానవుడు పాపం చేసిన కారణాన్ని బట్టి ఈ భూమిని కోల్పోయాడు. లోకంలో ఉన్న ప్రజలందరూ తిరుగుబాటు చేసి పాపులైపోయారు. వారిని ఏలుబడి చేసేది ఇప్పుడు సాతాను. మరి ఈ పరిస్థితుల్లో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించటానికి ఈ భూమిలోనికి మరలా ఆయన మానవుడిగా వచ్చాడు. మానవ రీతిగా రావటానికి, శరీరధారిగా రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే, మొదటి పౌరుడిగా వచ్చాడు. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. ఆ యొక్క రాజ్య పౌరుడు ఎలా ఉంటాడు అనేదాన్ని యేసు ప్రభు జీవితాన్ని మనం చూసినట్లయితే, హీ ఈస్ ద రోల్ మోడల్. మనకు ఒక మాదిరికరంగా ఉంటున్నాడు. ఆయన సిలువకు వెళ్ళడం, మరణించటం, తన మరణం ద్వారా అనేకులను ఈ మహిమలోనికి, ఈ యొక్క పౌరసత్వములోనికి ఆహ్వానించటం జరుగుతుంది. ఈరోజు ఆ సత్య సువార్తను మనం ప్రకటిస్తున్నాం. అందుకని మత్తయి 4:23లో ఇది రాజ్య సువార్త అని చదువుతున్నాం.
కింగ్డమ్ గాస్పల్. ఎందుకంటే రాజ్యములోనికి మనము మనుషులను ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు వెల చెల్లించబడింది. ఈ యొక్క సువార్తను నమ్ముడి. ఈ రాజ్యంలో మీరు పౌరులుగా మీరు రావటానికి అవకాశం ఉంది అని వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రక్రియలో మనం ఎదుర్కొనే సమస్యలేంటి? ఏం జరగబోతుంది? ఈ విషయాలు ఈ ఉపమానంలో చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు ఆయన ఒక ఉపమానం చెప్తూ, ఒక రాజకుమారుడు తన దాసులు 10 మందిని పిలిచి, అంటే ఆ రాజకుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు తానే. ఎందుకంటే మార్కు సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మనుష్య కుమారుడు దూరదేశానికి వెళ్ళాడనే అదే సంఘటన అక్కడ కూడా చదువుతున్నాం. అంటే ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఏమని అర్థమవుతుందంటే ఈ రాజకుమారుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. తనను గురించి ఆయన బయలుపరుస్తూ ఈ ఉపమానం ద్వారా ఈ సత్యాలు మనకు నేర్పిస్తున్నాడు. ఈ రాజకుమారుడు పోతూ తన దాసులకు బాధ్యత అప్పగిస్తున్నాడు. అంటే ఎవరు తన దాసులు అనే ప్రశ్నకి ఏం చెప్పాలంటే, ఎవరైతే కుమారులు కుమార్తెలుగా దేవునికి అవుతారో వారినే తన రాజ్య నిర్మాణం కొరకు వాడుకుంటాడు. అన్యులను ఆయన వాడుకోడు. ఈ లోకంలో పని చేయించుకోవటానికి ఎవరినన్నా మనం వాడుకుంటాం. వాళ్ళకి ఇచ్చే జీతం ఇస్తాం, కూలి ఇస్తాం, పంపించేస్తాం. అయితే దేవుని రాజ్య నిర్మాణ విషయంలో ఎన్ని తలాంతులు ఎంతమందికి ఉన్నా ఫస్ట్ ప్రీ రిక్వెస్ట్, మొదటి షరతు ఏంటంటే ఈ మస్ట్ బి ఎ మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుని కుటుంబంలో సభ్యుడిగా ఉండాలి, కుమారుడిగా ఉండాలి, కుమార్తెగా ఉండాలి. వారికి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఇది. సువార్త చెప్పడానికి ఆధిక్యత. ఆయన దేవుని దూతలకు కూడా ఈ యొక్క ధన్యతను ఇవ్వలేదు. వాళ్ళకి చాలా ఆశగా ఉంది. మేము వెళ్ళి చక్కగా సువార్త చెప్పగలం వీళ్ళకన్నా అని వాళ్ళు ఆతురత పడుతున్నారు. ఇది మొదటి పేతురులో మనం చదువుతున్నాం. అయితే ప్రభు ఎవరికి ఆధిక్యత ఇచ్చాడు? రక్షణ పొందిన, విమోచింపబడిన తన బిడ్డలకు మాత్రమే. ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ యునీక్ ప్రివిలేజ్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. తనకు సేవకులుగా ఉండటానికి, పరిచర్య చేయటానికి. ఈ యొక్క ఉపమానాన్ని మనం చూసేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి సత్యం ఏంటంటే, రక్షణ కొరకైన పిలుపు, దానితో కలిపి పరిచర్య కొరకైన పిలుపు. అవర్ ఫంక్షనల్ కాలింగ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ రిడెంప్షన్ కాలింగ్. ఏనాడైతే విమోచన కొరకు దేవుడు మనం పిలుస్తున్నాడో అదే పిలుపులో ఇమిడి ఉన్న మరి ఒక సత్యం ఏంటంటే, ఆయన తన పరిచర్య కొరకు మనల్ని పిలుస్తున్నాడు. అనేకసార్లు మనం అనుకుంటాం, నేను రక్షణలోకి వచ్చాను, ఆయన పరిచర్య కొరకు నన్ను ప్రత్యేకంగా ఒక పిలుపు ఇవ్వాలి అని. అది వాక్యానుసారమైంది కాదు. ఏనాడైతే మీరు కుమారుడుగా, కుమార్తెగా ఈ యేసు ప్రభువుకి అయిపోయారో, తండ్రి అయిన దేవునికి తన కుటుంబంలో సభ్యులుగా మార్చబడ్డారు, తన యొక్క కుటుంబంలో తన సేవకులుగా మనం అయిపోయాం. సేవకుడు తన పరిచర్య గురించి కనీసం 5 పదాలు ఇక్కడ మనం ఉపయోగించవచ్చు ఈ కాంటెక్స్ట్ లో, ఈ నేపథ్యంలో. మొట్టమొదటి ఏంటంటే వాళ్ళ సేవకులు, తన దాసులను పిలిచి అనే మాట చాలా తేటగా ఉంది. రెండోది, వీరిని వీ కెన్ కాల్ దెమ్ యాజ్ స్టూవర్డ్స్, గృహ నిర్వాహకులు. ఎందుకు? తన సంపద వారికి ఇస్తున్నాడు, తన ఆస్తిని పంచి పెడుతున్నాడు. అందరి దాసులకి మన ఆస్తి ఇవ్వము. అయితే గృహంలో ఎవరైతే గృహ నిర్వాహకులుగా ఉంటారో వారికి యజమానుడు తన ఆస్తిని పంచి పెడతాడు. ఆది కాండంలో ఎలియేజరు, అదేవిధంగా యోసేపు. వారిద్దరి విషయంలో యజమానుని యొక్క ఆస్తి వాడుకునే అలాంటి ఆధిక్యత వారికి ఉంది, అలాంటి ధన్యత వారికి ఉంది. కాబట్టి తన యొక్క ఆస్తిని పంచిపెట్టాడు కనుక వి బికమ్ ఆల్సో స్టూవర్డ్స్. అది మాత్రమే కాకుండా ఆయన మనల్ని తన యొక్క రాయబారులుగా వాడుకుంటున్నాడు. వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద నోబుల్ మ్యాన్. ఆ రాజుకు రాయబారులుగా ఉంటున్నాం. కాబట్టి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? రాయబారులుగా పంపిస్తున్నాడు. వి రిప్రజెంట్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు. ఇండియాలో మన దేశాన్ని ప్రతినిధులుగా ఇతర దేశాల్లో ఉండాలంటే ఐఎఫ్ఎస్ చదివి ఉండాలి, ఇండియన్ ఫారిన్ సర్వీస్. అది క్రీమ్ ఆఫ్ ద సొసైటీ. ఆ పరీక్షలో జయించిన వారికి ఆ యొక్క ధన్యతను ఇస్తున్నారు. అయితే చూడండి, దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే, నశించిపోయే లోకంలో ఉండే ఒక్క రాజ్యం కొరకు కొంతకాలం ఇచ్చే భాగ్యం కాదు.
పరలోక రాజ్యం యొక్క రాజుల రాజు యొక్క ప్రతినిధిగా మిమ్మల్ని నన్ను దేవుడు నియమించి ఉన్నాడు. వీఆర్ అంబాసిడర్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. తర్వాత ఏం చూస్తున్నామంటే వీఆర్ బిజినెస్ మెన్ ఫర్ గాడ్. నా కొరకు వ్యాపారం చేయండి అంటున్నాడు. నేను వచ్చు వరకు వ్యాపారం చేయండి. వీఆర్ బిజినెస్ పీపుల్. మనకుండే బిజినెస్ ఏంటి? దేవుడు మనకు వనరులు ఇచ్చాడు. ఆ వనరులను పెట్టుబడి పెట్టి అనేకుల యొక్క మేలు నిమిత్తమై, ఆశీర్వాదము నిమిత్తమై మనం పని చేసి దేవుని మహింపరచాలి. సో వీ హావ్ బీన్ గివెన్ ఎ క్యాపిటల్. మనకు తన ఆస్తిని పెట్టుబడిగా ఇచ్చాడు. దాన్ని మనం వాడుకొని దేవుని మహిమార్థమై అనేకులను తన రాజ్యంలోనికి మనం చేర్చాలి. వీఆర్ ఆల్సో కింగ్డమ్ బిల్డర్స్. తన రాజ్యమును కట్టే నిర్మాణకులుగా మనం ఉంటున్నాం. సో ఈ పదాలన్నీ మనం కలిపి చూసినప్పుడు యు అండర్స్టాండ్ యువర్ ఎగ్జాల్టెడ్ ఐడెంటిటీ. అనేక సార్లు ప్రభువులోనికి వచ్చిన తర్వాత గుర్తింపు కొరకై మనం ప్రాకులాడుతూ ఉంటాం. సంఘాల్లో అనేక సార్లు మనం ఏం చేస్తాము, నాకు ఆ పదవి దొరికితేనే, లేకపోతే ఆ స్థానం దొరికితేనే నాకు ప్రాముఖ్యత వస్తుంది అనుకుంటాం. దేవుడిచ్చిన పదవులు చూడండి. తన దాసుడుగా, తర్వాత తన యొక్క గృహ నిర్వాహకుడిగా, తన యొక్క రాయబారిగా, తర్వాత వ్యాపారం చేసేవాడుగా, తన రాజ్యాన్ని నిర్మాణం చేసే నిర్మాణకుడిగా దేవుడు మనల్ని ఆయన పిలిచి ఉన్నాడు. వి నీడ్ టు రియలైజ్ అవర్ ఐడెంటిటీ. ఒకవేళ మీరు ఐటీ ప్రొఫెషన్లో ఉండొచ్చు, హౌస్ వైఫ్స్గా ఉండొచ్చు, వాట్ ఎవర్ బీ యువర్ ప్రొఫెషన్, మీ యొక్క ఉద్యోగం ఏదైనప్పటికీ అవర్ ప్రైమరీ కాలింగ్ ఈజ్ టు సర్వ్ ద లార్డ్. మన యొక్క ప్రథమ పిలుపు ఆయన్ని సేవించటం, ఆయన యొక్క రాజ్య నిర్మాణకులుగా ఉండటం. ఈ లోకరీత్యా ఉండే ఉద్యోగాలన్నీ కూడా సెకండరీ కాలింగ్ మనకి. దాన్ని మనం ఒక అవకాశాలుగా, ప్లాట్ఫామ్గా వాడుకొని దేవుని మహింపరచడానికి మనం ఈ అవకాశాలు వాడుకుంటాం. సో ఆ దృక్పథంతో మనం ఎప్పుడు ఉండాలి. ఈ లోకంలో మనం పనిచేసినప్పటికీ అవర్ ప్రైమరీ కాలింగ్ ఇస్ టు సర్వ్ ద లార్డ్. దానియేలు బబులోను దేశంలో చెరలోనికి వెళ్ళినప్పటికీ ప్రభు ఆయన ఆశీర్వదించి గొప్ప స్థానంలో ఉంచాడు. ఆయన్ని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రెసిడెంట్స్ ఆయన ఉంచాడు. అయితే ఆయన్ని సింహపు బోన్లో వేసినప్పుడు ఆ రాజుగారు వెళ్ళి బయట నుంచి ఏమని కేక వేశాడు? సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అన్నాడు. జీవము గల దేవుని యొక్క సేవకుడు, నా సేవకుడు అంటలేదు. అంటే హీ న్యూ డానియల్ వాస్ అవుట్వర్డ్లీ ఎ ప్రెసిడెంట్ ఇన్ ఎ కంట్రీ. బాహ్యంగా ఆ బబులోను దేశంలో ఒక ప్రధానిగా ఉంటున్నాడు, కానీ ఇన్ హిస్ హార్ట్, ఇన్ హిస్ నేచర్, హీ నోస్ దట్ హీ ఈస్ కాల్డ్ ఆఫ్ గాడ్ టు సర్వ్ ద లార్డ్. ఆ దృక్పథం మనకందరికీ ఉండాలి. వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఇక్కడ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ఎ వెరీ ఇంపార్టెంట్ ట్రూత్. ఇక్కడ వీళ్ళని పిలిచి ఏమంటున్నాడంటే, నేను వచ్చు వరకు వ్యాపారం చేయండి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయండి. దిస్ ఎ వెరీ షార్ట్ బట్ ఎ వెరీ పాయింటెడ్ ఇన్స్ట్రక్షన్. ఆయన వెళ్ళిపోకముందు చెప్పి వెళ్ళిపోయాడంట. ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోయేటప్పుడు ఆఖరిగా పలికే మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. సాధారణంగా కుటుంబాల్లో వృద్ధులైన మన యొక్క తల్లిదండ్రులు కానీ ఎవరన్నా కానీ వెన్ దే ఆర్ ఇన్ ఏ డైయింగ్ కండిషన్, పిల్లలను పిలిచి ఏదన్నా ఒక మాట చెప్పారనుకోండి, దిస్ ఇస్ మై లాస్ట్ విష్ అని చెప్పారనుకోండి, మనం ఎలాగన్నా దాన్ని నెరవేర్చాలని మనం చాలా ఆశపడుతూ ఉంటాం. ప్రభు వెళ్ళక ముందు చెప్పిన మాట అన్నమాట. ఆయన దూరదేశానికి వెళ్ళిపోబోతున్నాడు. అయితే వెళ్ళక ముందు ఏమన్నాడు? నేను వచ్చు వరకు మీరు ఈ వ్యాపారం చేయండి అన్నాడు. బైబిల్లో ఆయన వచ్చు వరకు మనం 3 విషయాలు చేయాలని ఉంది. ఆ 3 విషయాలు మనం క్లుప్తంగా చూడబోతున్నాం. ఏమేం చేయాలి? వాట్ ఆమ్ ఐ సపోజ్ టు డూ? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మై ఫంక్షనల్ కాలింగ్? నా పిలుపు యొక్క వివరణ ఏంటి? నేను ఏ రంగాల్లో ఆయన్ని నేను సేవించాలి? 3 వాక్యాలు చూడబోతున్నాము. కైండ్లీ రీడ్ విత్ మీ, దెన్ వీ విల్ బ్రీఫ్లీ టచ్ ఆన్ ఆల్ దీస్ వర్సెస్. మొట్టమొదటిగా లూకా 19:13 ఒకటి చూసాము. తర్వాత 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అది ప్రతి వారం చదువుతూ ఉంటాము. ఆ యొక్క 11లో 26లో చూడండి ఏమనుందంటే, 11వ అధ్యాయము 26వ వచనము.
ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించును. ప్రభువు వచ్చు వరకు 19:13 ఏముంది లూకాలో? నేను వచ్చు వరకు వ్యాపారం చేయండి అని ఉంది. ఇక్కడే ఉంది ఆయన వచ్చు వరకు మనం ఏం చేయాలంట? ఆయన యొక్క మరణమును ప్రచురించాలంట. సెకండ్ ఇన్స్ట్రక్షన్. మూడో ఇన్స్ట్రక్షన్ చూద్దాం. ప్రకటన గ్రంథం తోయతీర సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని వాళ్ళకి హెచ్చరికగా చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అండి. ప్రకటన 2వ అధ్యాయం, రెవల్యూషన్ 2. అక్కడ 25వ వచనం చూడండి. 25. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. హోల్డ్ ఫాస్ట్ దట్ విచ్ యు హ్యావ్ టిల్ ఐ కమ్. ఇప్పుడు మన యొక్క జీవితంలో ప్రయారిటీ ఈ 3 విషయాల్లో ఉండాలి. ఈ 3 విషయాల్లో ప్రాధాన్యత మనం ఇవ్వాలి. మొట్టమొదటిగా ఏమని చూస్తున్నాము? నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడి. 1 కొరింథీ 11:26లో ఏం చూస్తున్నాము? నేను వచ్చు వరకు నా మరణాన్ని మీరు ప్రచురించాలి. షో మై డెత్ టిల్ ఐ కమ్. మూడవది, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి. ఎందుకంటే దాన్ని మీరు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి, శత్రువు దాన్ని దోచుకునే అవకాశం ఉన్నది కాబట్టి, మీకున్న దాన్ని, సంపాదించిన దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ మనం జాగ్రత్తగా మనం మనసులో ఉంచుకోవాలి. నేను వచ్చు వరకు అంటే ఇంకొక సత్యం ఏంటి? ద సర్టన్టీ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన తిరిగి వస్తాడని నిశ్చయత, నిర్ధారణ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తిరిగి తప్పకుండా యేసుప్రభు రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆయన సన్నిధిలో మనం నిలవబడి లెక్క చెప్పవలసిన దినం తప్పకుండా రాబోతుంది. మనలో ప్రతివాడు కూడా రోమా 14:20-12 ప్రకారము ఎవ్రీ వన్ ఆఫ్ us has to give an account. ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా, విడివిడిగా, ఒంటరిగా మనం నిలవబడి మన యొక్క లెక్క చెప్పాలి. ఈరోజు మనం కలిసి ఉన్నాము. వి ఫీల్ సో కంఫర్టబుల్. ఒక సంఘముగా, సమాజముగా కూడి ఉన్నాము, లేకపోతే ఒక కుటుంబంగా కూడి ఉన్నాం, భార్య భర్తలు విశ్వాసులుగా కూడి ఉన్నారు. నాలో ఏదైనా కొరత ఉంటే ది అదర్ పర్సన్ ట్రైస్ టు మేక్ ఇట్ అప్. సో వి కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అలా పోతుంది జీవితం. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్, కొన్ని విషయాలు జీవితంలో మనం ఒంటరిగా ఫేస్ చేసే తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిపెంటెన్స్, మారు మనసు. మనం సమిష్టిగా మారు మనసు పొందలేము. దట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. వ్యక్తిగతంగా ఒక మానవుడు, ఒక వ్యక్తి తీర్మానం చేసుకోవాలి. క్యారీయింగ్ ద క్రాస్, సిలువను మోయటం, కాడి మోయటం, ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేయవలసిన తీర్మానం. నా కొరకు ఎవరు చేయరు, ఎవరితో కలిసి నేను జాయింట్గా నేను చేయలేనిది. ఎవరికి వారే. యేసు ప్రభు కొరకు కష్టాలు అనుభవించటం, శ్రమలు అనుభవించటం, ఒక స్టాండ్ తీసుకోవటం, లోకంలో నీతి కొరకు నిలబడటం, దట్ అగైన్ ఈస్ మై పర్సనల్ చాయిస్. వెన్ ఇట్ కమ్స్ టు డెత్ వీ డై అలోన్. ఒంటరిగా చనిపోతున్నాము. ఆ పునరుద్ధాన దినములో మనం లేపబడుతున్నాము. ప్రభు మనల్ని విడివిడిగా పిలిచి నీ లెక్క నాకు చెప్పు అని అడగబోతున్నాడు. ఈ థాట్ అనేది మనకు రోజు ఉండాలి మన మనసులో. బికాస్ ఈ లోకంలో ఉండేదంతా గతించిపోతుందండి. ఆ ఎండ్ వ్యూ అనేది మనసులో ఎప్పుడు ఉండాలి. హీఈస్ అ వైస్ మ్యాన్. ఒక జ్ఞాని ఎవరంటే ఎండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు తన జీవిత నిర్ణయాలు చేస్తూ ఉంటాడు. హీ ట్రైస్ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ దిస్ లైఫ్. ఈ లోకంలో శ్రేష్టమైన దాన్ని పొందడానికి ఆశపడటం తప్పు కాదు. బట్ sometimes we are so occupied with the temporal that we let go the eternal. కొన్నిసార్లు తాత్కాలికంగా ఉండే విషయంలో ఎంత నిమగ్నమైపోతామంటే we lose sight of that which is eternal. నాకు ఒక దినం మరణం రాబోతుంది, మరణించిన తర్వాత తీర్పు రాబోతుంది. ఆ దినం ప్రభు నన్ను వ్యక్తిగతంగా నా పేరు పెట్టి పిలవబోతున్నాడు, నీ లెక్క నాకు అప్పగించు అని చెప్పబోతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, 1-to-1. ఆ థాట్ మనకి ఎంత డ్రెడ్ఫుల్గా ఉందండి. బట్ ఇఫ్ వీఆర్ ఆనెస్ట్ విత్ అవర్ లైఫ్స్, మన జీవితంలో యథార్థంగా ఉండి, దేవుని భయంతో ఉండి, జాగ్రత్తగా మన జీవితాన్ని సాక్రిఫైసెస్ చేసి, ఇతరులు అపార్థం చేసుకున్నా పర్వాలేదు, నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు, నన్ను నీచంగా ఎంచినా పర్వాలేదు, దెర్ ఇస్ అ డే ఆఫ్ అకౌంటబిలిటీ.
దెర్ ఇస్ అ డే ఆఫ్ రివార్డ్. ఆ దినము ప్రభు నన్ను నా లెక్క అడగటం మాత్రమే కాదు, నా యథార్థతను అందరి ముందు ఆయన చెప్తాడు. ఆయన నోటి ద్వారా రానియండి. ఇప్పుడు నన్ను అందరూ తృణీకరిస్తున్నారే, పర్వాలేదు. మనుషుని ఘనత ఎంత కొంతకాలం ఉంటది, వెళ్ళిపోద్ది. అయితే ప్రభు ఇచ్చే ఘనత శాశ్వతమైంది. ఆ యొక్క ఎండ్ ఇన్ వ్యూ అది ఉన్నప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుంది. మనం చేసే ప్రతి సాక్రిఫైస్ కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్. యేసు ప్రభు కొరకు ఏదైతే వదిలిపెట్టుకుంటామో, ఏ త్యాగం అయితే చేస్తున్నామో, ఏ నష్టాలు అయితే పొందుతున్నామో ఆయన నామం నిమిత్తము, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. అది పెట్టుబడి, ఖర్చు కాదు. సో కీప్ దిస్ మైండ్ సెట్. ఈ యొక్క మనస్తత్వం ఉంటే వి విల్ బి వండర్ఫుల్ క్రిస్టియన్స్. అది దేవుని యొక్క వాంఛగా ఉంటుంది. ఆయన వస్తున్నాడు, తప్పకుండా రాబోతున్నాడు. వచ్చిన వెంటనే విశ్వాసులముగా మనము ఆయన సన్నిధిలో పిలువబడతాం. దీన్ని బీమా జడ్జిమెంట్ అంటారు బైబిల్లో. విశ్వాసులకు మాత్రమే కేటాయించిన ఒక తీర్పు ఇది. వ్యక్తిగతంగా నేను లెక్క చెప్పాలి. రక్షణ పొందిన దినము నుంచి మై లైఫ్ ఇస్ బీయింగ్ కౌంటెడ్. నా డబ్బు ఎలా ఖర్చు పెట్టాను, నా సమయం ఎలా ఖర్చు పెట్టాను, నా రిలేషన్షిప్స్ ఎలాగున్నాయి, దేనికి ప్రాధాన్యత ఇచ్చాను నా జీవితంలో. ఎవ్రీ ఏరియా గాడ్ ఈస్ గోయింగ్ టు సర్చ్. అన్నిటిని పరిశీలించి లెక్క అడగబోతున్నాడు. దట్ డే వీ షుడ్ నాట్ బి అషేమ్. అది మన యొక్క ఫైనల్ గోల్గా ఉండాలి. కాబట్టి ఆ దినం కొరకు మనం సిద్ధపడాలి. రాబోయే ఆ దినం కొరకు మనం సిద్ధపడాలి. ది డే ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క దినం రాబోతుంది. సో నేను వచ్చు వరకు ఏం చేయాలా? 3 విషయాలు చేయాలి. మొట్టమొదటిగా ఏం చూస్తున్నాం ఇక్కడ? నేను వచ్చే వరకు వ్యాపారం చేయాలి. మీరు కలిగి ఉన్న దాన్ని డోంట్ కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక వ్యాపారి ఏం చేస్తున్నాడు? తన చేతిలో ఉన్న ఆ ధననిధిని ఏం చేస్తున్నాడంటే, ఆ 12 విషయాలు చెప్పాను కదా, ఆ 12 విషయాల్ని he begins to invest it for the kingdom of God. దేవుని రాజ్యము నిమిత్తమై అతను వినియోగం చేయటం, దాన్ని వాడుకోవటం మొదలు పెడుతున్నాడు. ఇలాగా మనం చేయాలి. వచ్చే వరకు వ్యాపారం చేయాలి. ఒక వ్యాపారి ఒక ప్లాన్ తో చేస్తాడు. ఈ ప్లాన్స్. ఏ వ్యాపారి కూడా అనాలోచనగా ఒక స్థలంకి వెళ్ళి ఏదో ఒక స్థలం కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేయడండి. ఇట్స్ అ లాట్ ఆఫ్ హోమ్ వర్క్. ఎంతో ఒంటరిగా ఉండి ఆలోచన చేసి ఆ యొక్క మార్కెట్ లో ఉండే నీడ్ ఏంటి, క్లయింట్స్ ఎంతమంది వస్తారు, ఈ యొక్క స్థలంలో ఈ ఏరియాలో నేను ఈ షాప్ పెట్టుకుంటే పని బాగుంటుందా, ఇవన్నీ కూడా చాలా కోణాల్లో నుంచి ఆలోచన చేసి సర్వే చేసి ఫైనల్ గా డిసైడ్ చేసి తన యొక్క వ్యాపారం మొదలు పెడతాడు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ సీరియస్ బిజినెస్. ఆత్మను సంపాదించడం అంటే సులువైంది కాదు. అయితే ప్రభు కృపను బట్టి అందరూ చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడు సహాయం చేస్తాడు? నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా నేను చేస్తాను. మాథ్యూ 4:19, మత్తయి 4:19. మీరెళ్ళి మనుషులను సంపాదించండి అంటే అది డిఫికల్ట్. అయితే ఆ వాక్యంలో ఉండే వాగ్దానం ఏంటి? మిమ్ములను మనుషులను పట్టువారిగా జాలరులుగా నేను చేస్తాను అంటున్నాడు. అప్పుడు నేనేం చేయాలి? మీరేం చేయాలి? ఫాలో ద లార్డ్. యజమానుని వెంబడించే విషయంలో జాగ్రత్తగా ఉండండి. డోంట్ టేక్ యువర్ ఐస్ ఆఫ్ ఫ్రమ్ ద మాస్టర్. యజమానిలో నుంచి మీ దృష్టి తొలగించకుండా చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12లో ఏముంది? దానికి ఒక పరుగు, ఒక రేస్, దానికి కంపేర్ చేసి రాస్తున్నాడు. యూఆర్ రన్నింగ్ ఇన్ అ రేస్ లుకింగ్ అంటు జీసస్. యేసు వైపు చూచుచు మీ ముందు ఉంచబడిన ఈ పందెములో, మీ ముందు ఉంచబడిన ఎవ్రీబడి హస్ గాట్ అన్ అసైన్డ్ ట్రాక్. మీ ట్రాక్ లో మీరు ఒక దినం ప్రారంభించారు. యు ఆర్ రన్నింగ్ నౌ. హౌ యు రన్ ఇస్ డిసైడెడ్ బై హౌ యు రన్ ద లాస్ట్ ల్యాప్. ఎంత చక్కగా పరిగెత్తారు అనేది ఫైనల్ ల్యాప్ లో ఎట్ట మీరు ఫినిషింగ్ లైన్ టచ్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. సో వీ నీడ్ టు కీప్ ఆన్ లుకింగ్ అట్ జీసస్. దేర్ ఆర్ సో మెనీ వాయిసెస్. చాలా స్వరాలు మనకు వినబడుతూ ఉంటాయి ఇరువైపులు కూడా, మనల్ని డిస్ట్రాక్ట్ చేయటానికి, డిస్కరేజ్ చేయటానికి. బట్ వీ నీడ్ టు ఓన్లీ కీప్ లుకింగ్ అట్ జీసస్. యేసు వైపు రక్షణ కొరకు ఒక్కసారి చూసేచ్చా. నా వైపు చూచి భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దట్స్ వన్ సింగిల్ లుక్ ఇస్ ఎనఫ్. బట్ టు రన్ ద రేస్ యూ నీడ్ టు కీప్ ఆన్ లుకింగ్ ఆన్ ఎ డైలీ బేసిస్. ప్రతిరోజు ఆయన వైపు చూడాలి. ఆయన వాక్యం మనకి చేతిలో ఇచ్చాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు.
ఆయన్ని చూస్తూ, లార్డ్ ఈస్ దిస్ ప్లీజింగ్ టు యూ, ఈస్ దిస్ ప్లీజింగ్ టు యూ, ఇది మీకు ప్రీతికరంగా ఉందా, నేను చేసేది సరిగ్గా ఉందా, ఐ ఐ టేకింగ్ ద రైట్ డెసిషన్ టుడే. ఒక రిలేషన్షిప్ అయినా, ఒక పని అయినా, వాట్ ఎవర్ యూ డూ, యు ఆస్క్ ఆల్వేస్ ద క్వశ్చన్, నిత్యత్వపు వెలుగులో ఇది విలువైందా కాదా అనే విషయాన్ని మనం రూఢిగా మన జీవితంలో నిర్ధారణ చేసుకోవాలి. కాబట్టి ఈ వ్యాపారం అనేది, వ్యాపారం చేసేవాడు హీస్ అ వెరీ వెరీ కేర్ఫుల్ పర్సన్. చాలా మంది వ్యాపారంలో దిగి చాలా నష్టాలు పొందిన వారు మనకి చాలా మంది తెలుసు. మన బంధువుల్లోనే చాలా మంది కథలు మనం విని ఉంటాం. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. చాలా అప్పుల్లోనికి వెళ్ళి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఏది కూడా రిటర్న్స్ రాకుండా వారి జీవితాల్లో భయంకరమైన కష్టాల్లోనికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మంచి మంచి ఉద్యోగాలు వదిలిపెట్టుకొని ఎవరో చెప్పారని చెప్పి బిజినెస్ నమ్ముకొని అట్టా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఏమి లేకుండా పోయారు. వీ డోంట్ వాంట్ టు బి లూజర్స్. మనం నష్టం పొందేవారుగా ఉండటం దేవుని ఇష్టం కాదు, దేవుని సంకల్పం కాదు. గాడ్ వాంట్స్ ఆల్ ఆఫ్ us టు బి విన్నర్స్. అలాగైతే ఆయన వైపు చూసి వ్యాపారం మనం మొదలు పెట్టాలి. వ్యాపారికి చాలా విశ్వాసంతో మొదలు పెడతారు. ఈజ్ నాట్ ష్యూర్ హౌ మెనీ పీపుల్ విల్ కమ్, హౌ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బై, ఎంతమంది వస్తారు, ఎంతమంది కొంటారు, మార్కెట్ వాల్యూస్ ఎలాగ పడిపోద్ది, మార్కెట్ నీడ్ ఎలాగుంటది. హీ డస్ ఆల్ ద హోమ్ వర్క్ అండ్ దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ రిస్క్. విశ్వాసంతో దానిలో దిగుతాడు. నేను ప్రభువు మీద ఆధారపడి ఈ పని చేస్తాను, ఇది ప్రభు చిత్తం కాబట్టి నేను చేస్తాను, ఈ రిజల్ట్స్ ప్రభు చేతిలో నేను వదిలిపెడతాను. బట్ వాట్ ఐ నీడ్ టు డూ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ డూ. నా వైపు నుంచి ఏం చేయాలో నేను చేస్తాను. రిజల్ట్స్ ఐ లీవ్ ఇట్ టు గాడ్. ఎందుకంటే ఆయన నన్ను ఆ తీర్పు దినములో నన్ను ఏ కారణాల కొరకు నన్ను పొగుడుతాడు లేకపోతే మెచ్చుకుంటాడంటే గుడ్ అండ్ ఫెయిత్, నమ్మకమైన మంచి దాసు. ఐ మస్ట్ బి గుడ్, ఐ మస్ట్ బి ఫెయిత్ఫుల్. ఈ రెండు విషయాలు నాలో ఉంటాయి. సో వీఆర్ కాల్డ్ టు బి బిజినెస్ పీపుల్. జాన్ వెస్లీ అని మెథడిస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. చార్ల్స్ వెస్లీ is a great song composer, his own brother. John Wesley is the man who spearheaded the movement, Methodist churches all over the world. ఆయన అప్పుడప్పుడు తన సేవకులను పిలిచి he used to give them some rules. ఆ రూల్స్ లో ఒక రూల్ ఏంటంటే you have only one business on earth. ఈ భూమి పైన మీరు ప్రాణంతో ఉండటానికి మీకు ఒకే ఒక వ్యాపారం ఉంది, that is to win souls. ఆత్మలను సంపాదించడం. ఆత్మ సంపాదన అన్నప్పుడు రెండు కోణాల్లో నుంచి చూడాలి. ఒకటి వచ్చి ఎవాంజలిజం అండ్ సెకండ్ వన్ ఈస్ ఎడిఫికేషన్. దాన్ని డిసైప్లింగ్ అంటాం. ఎవాంజలిజం అండ్ డిసైప్లింగ్. మీరు సర్వలోకానికి పోయి సర్వ సృష్టికి సువార్తని చెప్పి క్రైస్తవులుగా చేయడం లేదు, శిష్యులనుగా చేయడం. దట్ ఈస్ మోర్ దెన్ ఎవాంజలిజం. సువార్త చెప్పడం కన్నా ఒక మెట్టు ఎక్కువ పోవాలి, పైకి పోవాలి, వాళ్ళని డిసైపుల్స్ చేయాలి, ప్రభు యొక్క మార్గాల్లో నడిపించాలి. దట్స్ ఎ టఫర్ జాబ్. కాబట్టి ఈ యొక్క డ్యూవల్ మినిస్ట్రీ అందరికి ఉంది. రక్షణలోనికి ఒక వ్యక్తిని తీసుకురావటం, ఆ వ్యక్తితో మనం టైం గడిపి స్పెండ్ క్వాలిటీ టైం విత్ హిమ్, 1-to-1 బేసిస్, క్లారిఫై హిస్ డౌట్స్, తన సందేహాలు ఏమున్నాయో అది క్లారిఫై చేసి మీరు సీక్రెట్ గా ఈ మినిస్ట్రీ చేయొచ్చు. ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మినిస్ట్రీ దాన్ పుల్పిట్ మినిస్ట్రీ ఆర్ ఎనీ అదర్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీతో కంపేర్ చేసుకుంటే నథింగ్ ఇన్ కంపారిజన్ విత్ పర్సనల్ ఎవాంజలిజం, పర్సనల్ డిసైప్లింగ్, పర్సనల్ ఇంటర్సెక్షన్. మూడు విషయాలు వెరీ వెరీ ప్రెషియస్. ఇది బిహైండ్ ద కర్టన్ మినిస్ట్రీస్ అంటే ఎవరికి తెలియదు. మీరు ఏం పరిచయం చేస్తున్నారు ఎవరికి తెలియదు. దే మే థింక్ యు ఆర్ డూయింగ్ నథింగ్, బట్ ఇఫ్ యు ఆర్ అ ప్రేయర్ వారియర్, మనుషుల కొరకు మనసులో ఉంచుకొని ప్రార్థన చేస్తున్నారు, ఒక ఆత్మను ఏం చేస్తున్నారు, యు ఆర్ ఫాలోయింగ్, పర్సూయింగ్ ఎ పర్సన్ టు విన్ హిమ్ ఫర్ ద లార్డ్. ప్రభు మీ హృదయంలో ఎవరి మీద అయితే భారం ఉంచాడో వారిని ఎలాగైనా రీచ్ అవుట్ కావాలి. నా కొలీగ్ అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు. దెన్ ఇఫ్ దే రెస్పాండ్, వాళ్ళని ఎలాగ నేను డిసైప్లింగ్ చేసి వాళ్ళకు బోధించి, హౌ కెన్ ఐ బి ఎ గుడ్ మెంటార్ టు దెమ్, వారిని పైకి తీసుకొని వచ్చి వాళ్ళు మళ్ళా ఇతరులను డిసైపుల్స్ చేసేలాగా, ఇతరులను శిష్యులుగా చేసేలాగా ఆ మినిస్ట్రీ. See, this is a wonderful ministry, hidden ministries. దీనికి మనకు సంఘంలో ఎలాంటి గుర్తింపు అక్కర్లేదు,
You don't need any particular post or position to be an elder or a deacon or a preacher or a pastor or anything. All of us are called. కాబట్టి ఈ వ్యాపారం, am I doing that? ఆలోచించేయాలి. నా హృదయానికి నేనే ఆ ప్రశ్న వేసుకోవాలి. రెండవదిగా 1 కొరింథీ 11:26లో ఇఫ్ వీ హ్యావ్ టు డూ దిస్ వర్క్ ఎఫెక్టివ్లీ, చక్కగా చేయాలంటే వీ షుడ్ షో ఫోర్త్ హిస్ డెత్ టిల్ హీ కమ్స్. ఆయన మరణాన్ని ప్రచురించుట. ఇంగ్లీష్లో షో అని ఉంది. షోయింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్పీకింగ్ అండి. యూ కెన్ స్పీక్ అబౌట్ లార్డ్స్ డెత్. సిలువను గురించి నేను చాలా దీర్ఘంగా మాట్లాడచ్చు. హౌ మచ్ ఈ సఫర్డ్, ఇన్ వాట్ ఆల్ యాంగిల్స్ ఈ సఫర్డ్, ఒక సెర్మన్ గా నేను ఇవ్వచ్చు. బట్ షోయింగ్ ద లార్డ్స్ డెత్ ఈస్ ఐ am షోయింగ్ హౌ ఐ have డైడ్ టు ద వరల్డ్. మరణానికి నేను నా జీవితంలో ఎలాగ లోకానికి మరణించాను, శరీరాశలకు నేను మరణించాను. ఆ మరణం నాలో పనిచేయాలి. అందుకని పౌలు కొరింథీయులతో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాడు, డెత్ వర్క్స్ ఇన్ us బట్ లైఫ్ ఇన్ యూ అన్నాడు. మాలో మరణం పనిచేస్తుంది, మీలో జీవం పనిచేస్తుంది. టు ది ఎక్స్టెంట్ డెత్ వర్క్స్ ఇన్ మీ, టు దట్ ఎక్స్టెంట్ లైఫ్ విల్ వర్క్ ఇన్ యూ. మన జీవితంలో ప్రభు పునరుద్ధాన శక్తి ఎలాగ ఇవ్వగలుగుతున్నాడు అంటే హీ వెంట్ త్రూ డెత్. ఆయన మరణం గుండా వెళ్ళాడు. హీ యాక్సెప్టెడ్ ద గ్రేటెస్ట్ సారో టు బికమ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సర్. రక్షణ అనే గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి గొప్ప దుఃఖము గుండా తను తాను అప్పగించుకున్నాడు. దట్స్ ద సేమ్ రౌట్ దట్ గాడ్ హెస్ గివెన్ టు us. ఇఫ్ ఐ am pampering my own self, నా స్వయం కొరకు జీవించేవాడు, నా అహం కొరకు జీవించేదానిగా నేను ఉన్నట్లయితే ఐ కెన్ నెవర్ బి అ బ్లెస్సింగ్ టు ఎనీబడి. మై మాస్టర్ ఈస్ నాట్ లైక్ దట్. తన చిత్తం చేయటానికి ఆయన రాలేదు, తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు. ఎవరి చిత్తం నేను చేస్తున్నాను ఈరోజు? ఎవరిని సంతోషపరుస్తున్నాను? దట్స్ అ క్వశ్చన్ ఐ నీడ్ టు ఆస్క్. am I denying myself? ఎవడైనా నా వెంట రావాలని ఆశపడినట్లయితే, ఈ మేడ్ కండిషన్స్ వెరీ క్లియర్. షరతులు చాలా తేటగా చెప్పాడు. లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్, టేక్ అప్ హిస్ క్రాస్ డైలీ అండ్ ఫాలో మీ. నన్ను వెంబడించాలంటే ఈ ప్రీ రిక్వెసిట్స్ లేకుండా యూ జస్ట్ కెనాట్ ఫాలో మీ. దీస్ ఆర్ కండిషన్స్. నువ్వు త్యజించాలి, నీ సెలువును ఎత్తుకోవాలి. సెలువును ఎత్తుకోవాలంటే అర్థం ఏంటి? సెలువును హత్తుకోవటం అంటే అర్థం ఏంటి? యు ఆర్ ఎంబ్రేసింగ్ షేమ్, యు ఆర్ ఎంబ్రేసింగ్ రిజెక్షన్ బై ద వరల్డ్. సెలువును ఎత్తుకునే వ్యక్తిని ఎవరు కూడా సన్మానించరు, గౌరవించరు. అదంతా ఎవరు అసోసియేషన్ ఉండటానికి ఇష్టపడరు. నీవు నన్ను వెంబడించాలనుకుంటే దీస్ ఆర్ ద కండిషన్స్. డినై యువర్ సెల్ఫ్, టేక్ అప్ యువర్ క్రాస్ డైలీ అన్నాడు. అంటే on a daily basis I need to make a choice. Once that following is fixed, ఆయన వెంబడించే ఆ యొక్క ఫిక్సిటీ ఆఫ్ పొజిషన్ లోనికి వచ్చేసాను అనుకోండి, విన్నింగ్ సోల్స్ బికమ్ ఈజీ. బికాస్ Matthew 4:19 comes into play. నన్ను నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. యూ బికమ్ లైక్ ఏ స్పిరిచువల్ మ్యాగ్నెట్. మీ దగ్గర మనుషులు ఆశపడి వస్తారు. అయ్యో ఆ అన్న దగ్గరికి వెళ్తే 2 మాటలు మాట్లాడితే ఎంతో జీవం ఉంది, ఆ అక్క దగ్గరికి వెళ్తే అక్క 2 మాటలు చెప్తే అబ్బా నా హృదయానికి ఎంత ఆదరణ, నా క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆమె జవాబు చెప్పింది. హ్యావ్ యూ నోటీస్ సర్టన్ పీపుల్ లైక్ దట్? పుల్పిట్ లో గంట సేపు మాట్లాడినా యూ మే నాట్ గెట్ ఫుల్. సమ్ టైమ్స్ సంబడి వెరీ లవింగ్లీ టాక్స్ టు యూ, 1 sentence, యూ గెట్ యువర్ ఆన్సర్. ఇది ఎలాగండి జరుగుతుంది? దట్ పర్సన్ ఈస్ అ బ్రోకన్ పర్సన్. ఆ వ్యక్తిలో శిలువ కార్యం జరిగింది. ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తున్నాడు. See, that is God's desire అండి. మన అందరి జీవితాల్లో అలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. షోయింగ్ హిస్ డెత్. ఆయన వచ్చేవారు ప్రతిసారి మనం బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు దట్ షుడ్ బి అవర్ టెస్టిమనీ. లార్డ్, ఐ నో లాంగర్ లివ్ ఫర్ దిస్ వరల్డ్. 2 కొరింథీ 5:15 ఏం చూస్తున్నాము? జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మరణించి తిరిగి లేచిన వాని కొరకే జీవించుతున్నాం. లార్డ్, ఐ షుడ్ హావ్ డైడ్ ఆన్ ద క్రాస్. ఆ సిలువలో నేను చనిపోవలసిన వాడను, బట్ యూ టుక్ మై ప్లేస్. కాబట్టి ఐఎమ్ ఆన్ లోన్ హియర్. నాకు అరువు ఇచ్చారు ఈ ప్రాణం అనేది, జీవితం అనేది. నేను ఐ షుడ్ హావ్ బీన్ డెస్ట్రాయిడ్ లాంగ్ బ్యాక్. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ ఫర్ మై సెల్ఫ్, ఐఎమ్ గోయింగ్ టు లివ్ ఫర్ యూ. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ పౌల్ అన్నాడు. చావైతే నాకు లాభం అన్నాడు.
See, our whole mindset becomes different. ఆయన మరణమును ఈ లోకానికి మనం చూపించడం. See, people respond. లోకములో ఉండే వాళ్ళు స్పందించే విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. బట్ ఫర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యువర్ రెస్పాన్స్ ఇస్ డిఫరెంట్, మై రెస్పాన్స్ ఇస్ డిఫరెంట్. అలాగ ఉండాలి. లోకంలో ఎంతో ద్వేషం చూస్తున్నాం. ఐ కెనాట్ రిటర్న్ ద సేమ్ హేట్రెడ్. లోకంలో అన్యాయం చూస్తున్నాం. ఐ కెనాట్ రిటర్న్ దట్ సేమ్ అన్యాయం. వేర్ దర్ ఇస్ హేట్రెడ్, ఐ బిగిన్ టు సో లవ్. వేర్ దర్ ఇస్ రిజెక్షన్, ఐ సో యాక్సెప్టెన్స్. చూడండి, ఇది చాలా భిన్నంగా ఉంది ఈ లోకంలో. అప్పుడు ద వరల్డ్ టేక్స్ నోటీస్, వై ఇస్ దిస్ పర్సన్ సో డిఫరెంట్. అందరూ ఒక విధంగా స్పందిస్తే ఈ వ్యక్తి ఎందుకు ఈ విధంగా స్పందిస్తున్నాడు. దట్స్ అ వర్క్ ఆఫ్ ద క్రాస్ ఇన్ అవర్ లైఫ్స్. We are the gospel. We become the gospel. It's not we speak the gospel. ఒకసారి ఒక దైవజనుడు ఒక చక్కని మాట అన్నాడు. గాస్పల్ అనే దానికి నిర్వచనం ఇచ్చాడు. He gave the definition for the gospel. He said, preach the gospel always, and if necessary, use words అన్నాడు. సువార్తని ఎప్పుడు ప్రకటించండి, అవసరమైతేనే మాటలు వాడండి అన్నాడు. It's a profound statement. Let your very life be a gospel. The way you behave, the way you do things. When people watch you, see you in your office, let them say, here goes the gospel. Here is the gospel in demonstration. అందుకని పౌలు ఫిలిప్పీలతో మాట్లాడేటప్పుడు అంటున్నాడు, లెట్ యువర్ కాన్వర్సేషన్ బి, కాండక్ట్ బి యాజ్ ఇట్ బికమత్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడు. కొరింథీయులతో మాట్లాడుతూ ఏమంటాడంటే, యు ఆర్ ది ఎపిసల్ విచ్ పీపుల్ రీడ్ అన్నాడు. ఇతరులు చదివే పత్రికలుగా మీరు ఉండాలి. See, people must read my life, look at my life and say, here goes the Christian, here goes a child of God. See, it's easy to be religious, but it's very difficult to be godly. Godliness ku religiosity ki chala teda undi. Religiosity is you come regularly to church, you give your tithe, your offerings, you take part in the ministry, you go through all the motions of the religion. You can be a very religious person, but it's not religiosity that God wants. He wants godliness. దేవుని భక్తి, భయభక్తులు అంటే ప్రభువుని కేంద్రముగా కలిగి ఉన్న జీవిత విధానం. ఇట్స్ అ గాడ్ సెంటర్డ్ లైఫ్. దట్ ఈస్ గాడ్లీనెస్, గాడ్ సెంటర్డ్ లైఫ్. మూడోదిగా, మనం తొయతీరా సంఘానికి మనం వచ్చినట్లయితే, ఆ సంఘంతో మాట్లాడుతూ మనం ఆ యొక్క ప్రభువు వారి సంఘంలో ఉన్న అనేక విషయాలను మొట్టమొదటిగా చాలా మెచ్చుకుంటున్నాడు. వారిలో ఉన్న మంచి క్రియ చూడండి. 19వ వచనం, తొయతీరా సంఘంతో మాట్లాడుతూ, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అని చెప్పి, వారి సంఘంలోనే తెలిసే డివిజన్, ఒక విభజన ఉంది. అక్కడ యెజబెల్ అని ఒక స్త్రీ ఉంది. షీ మే నాట్ బి అన్ యాక్చువల్ పర్సన్ విత్ ద నేమ్ జెజబెల్, బట్ షీ హ్యాస్ ద క్యారెక్టర్ ఆఫ్ జెజబెల్. ఆహాబు భార్య ఉంది కదా, మొదటి రాజుల గ్రంథంలో చదువుతున్నాము. ఆ యొక్క దుర్మార్గ స్త్రీ యొక్క లక్షణాలు కలిగి ఉన్న ఒక విశ్వాసం ఉంది. ఆమె ఏం చేస్తుంది ఆ సంఘంలో? షీ ఈస్ టీచింగ్ ఎ లైఫ్ ఆఫ్ కాంప్రమైజ్. ఆ దినాల్లో వాళ్ళు బిజినెస్ మీటింగ్స్ ఎక్కడ పెట్టుకుంటారంటే టెంపుల్ ప్రెమిసెస్ లో పెట్టుకుంటారు. వారి యొక్క విగ్రహాలు ఉండే దేవాలయం యొక్క ఆవరణాల్లో పెట్టుకుంటారు. ఎందుకు అక్కడ పెట్టుకుంటారంటే బిజినెస్ మీటింగ్స్, ద మీట్ సోల్డ్ ఈస్ వెరీ చీప్ దేర్. మీరు బయట మార్కెట్లో కొనడానికన్నా త్రో అవే ప్రైస్ లో అక్కడ లోపల మీకు మీట్ చాలా ఈజీగా దొరుకుతుంది. నాట్ ఓన్లీ దట్, దే ఆల్సో ప్రాక్టీస్ ఫార్నికేషన్. జారత్వం ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. జారత్వం ఉంటుంది, త్రాగుడు ఉంటుంది. ఈ యొక్క మాంసం తిని ఆ యొక్క చీప్ గా దొరికి వాళ్ళు బాగా వండుకొని తినుకోవచ్చు, బిజినెస్ మీటింగ్ జరుపుకోవచ్చు. యాజ్ అ బిలీవర్, నో బడీ, ఇఫ్ యూఆర్ అ బిలీవర్, ఒక విశ్వాసిగా ఉండి ఒక బిజినెస్ మ్యాన్ ఉంటే యూ కెనాట్ బి అ పార్ట్ ఆఫ్ దట్ అసోసియేషన్. ఆ అసోసియేషన్ లో మీరు పాలు పంపులు చెందలేరు. ఎందుకంటే ద ప్లేస్ ఈస్ రాంగ్, ద ఫుడ్ దే ఈట్ ఈస్ రాంగ్, దేర్ అసోసియేషన్ ఈస్ రాంగ్. వాళ్ళతో మీరు ఏం చేయలేరు. బట్ ఈ జెజబెల్ అనే ఈ సిస్టర్, షీ మస్ట్ హావ్ బీన్ ఎ బిజినెస్ మ్యాన్. లైక్ లూదియాను గురించి చదువుతున్నాం కదా ఫిలిప్పీ సంఘంలో, అలాగే ఈమె కూడా
ద డాక్ట్రిన్ షీ బ్రాట్ ఏమని చెప్పిందంటే, మనం లోకంలో ఉన్నాం కదండి, ఎంత నిష్టగా ఉంటే ఎలాగండి, అది కష్టం కదా. సండే వి గో టు చర్చ్, ఆదివారం గుడికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి, అంతలో పాలు పంపాలి పొందాలి, కానీ కొంచెం లంచం తీసుకోకపోతే ఎట్టండి, కొంచెం కూడా అబద్ధం చెప్పకపోతే ఎలాగండి, ఫ్రెండ్స్ తో కొంత కలీగ్స్ తో మనం రాజీ పడకపోతే ఎలాగండి, మనల్ని వాళ్ళు వేరు చేస్తారు కదా. సో వీ హ్యావ్ టు బి వైస్ ఆల్సో ఇన్ ద వరల్డ్, అప్పుడే కదా వాళ్ళని ప్రభు కొరకు సంపాదించగలుగుతామని ఇలాగ పాలిష్డ్ గా మనం చెప్తూ ఉంటాం. ఐ డోంట్ నో వాట్ పాలిష్ లాంగ్వేజ్ దిస్ ఉమన్ యూస్డ్. ఇలా కొందరిని సంపాదించింది సంఘంలో. సండే యూ కమ్, యూ గివ్ యువర్ మనీ, యూ వర్షిప్ అన్ని చేయండి, బట్ త్రూ ద బిజినెస్ వీక్ డోంట్ బి వెరీ స్ట్రిక్ట్. చాలా అంత ఆర్థడాక్స్ గా ఉండాల్సిన అవసరత లేదు. యూ క్యాన్ కాంప్రమైజ్ హియర్ అండ్ దేర్. ఆఫ్టర్ ఆల్ గాడ్ ఆల్సో అండర్స్టాండ్స్. ప్రభు కూడా మనల్ని అర్థం చేసుకుంటాడు. See, this is a kind of doctrine. That is why many times a believer loses his salt. He is not a witness. తనకు సాక్షిగా లేడు. పేరుకు మాత్రం క్రైస్తవుడు అనే పేరు ఉంది. He goes to church. He does everything outwardly, but he does not have a stand. నీతి కొరకు నిలబడి, సత్యం కొరకు నిలబడి, ప్రభు కొరకు నిలబడి, అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, లైఫ్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకత కలిగిన జీవితం. బట్ ప్రైజ్ గాడ్, అదే తోయతేరా సంఘంలో మనం కొందరిని చూస్తున్నాం. చూడండి 24వ వచనం. అయితే తోయతైరలో కడమ వారైన మీతో, ఐఎమ్ టాకింగ్ టు ద రెమినెంట్ అంటున్నాడు. సంఘంలో 100 మంది ఉన్నారంటే there are 10 people, there are 5 people who will never compromise. వాళ్ళు రాజీ పడరు, ప్రభు కొరకు నిలబడతారు, ఎంత క్రైమైనా చెల్లిస్తారు. ఆ వాళ్ళతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. హి సేస్ ఐ నో ద ప్రైస్ యు ఆర్ పేయింగ్. ఈ సంఘంలో ఇతరులు కాంప్రమైజ్ అయిపోయారు, అయితే నువ్వు అయితే యు హావ్ నాట్ కాంప్రమైజ్డ్, యు ఆర్ స్టాండింగ్ ఫర్ ద ట్రూత్. కాబట్టి ఈస్ టాకింగ్ టు దట్ స్మాల్ గ్రూప్. ప్రత్యేకతను జీవితంలో కలిగి ఉండి స్వయాన్ని వారు త్యజించి ప్రభు కొరకు నమ్మకంగా వెంబడించిన ఆ యొక్క చిన్న గుంపును, శేషించిన వారు, ద రెమినెంట్, వీళ్ళతో ప్రభు ఏమంటున్నాడంటే 24వ వచనం చూడండి. అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వాళ్ళందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. డోంట్ గివ్ అప్ అంటున్నాడు. అది నేను వచ్చే వరకు, మరి ఎంత కష్టపడి మీ ఆత్మీయతను ఈ యొక్క స్థాయికి మీరు తీసుకొని వచ్చారు. డోంట్ గివ్ అప్, డోంట్ బ్యాక్ అవుట్. యు హావ్ పెయిడ్ అ ప్రైస్. ఇంతవరకు ఏదో ఒక వెల చెల్లించావు, ఆ వెల చెల్లించిన దాన్ని ఇంక వదిలిపెట్టద్దు. ఆ పట్టు విడవకుండా నువ్వు అంతవరకు ఎలాగైనా నువ్వు కొనసాగి ముందుకెళ్ళాలి. నేను నీకు సహాయం చేస్తాను. ఐ విల్ స్టాండ్ విత్ యూ. డోంట్ వరీ అబౌట్ యూ బీయింగ్ అలోన్. నిన్ను ఏకాకిగా చేశారని మాత్రం నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఐ విల్ స్టాండ్ విత్ యూ. యోసేపును తన బ్రదర్స్ అందరూ ఒంటరివాడిగా చేశారు, బట్ డిడ్ గాడ్ లీవ్ హిమ్? గొంతలో పడేశారు. ఆ గొంతలో పడింది ఆయన మాత్రమే కాదు, ఈవెన్ ద లార్డ్ వెంట్ ఇంటు ద పిట్. దాసునిగా ఆ పోతిఫర్ ఇంట్లో అమ్మబడ్డాడు. గాడ్ వెంట్ ఇంటు దట్ హోమ్. ఆ ఇంట్లోనికి వెళ్ళాడు. చెరలోలో వేయబడ్డాడు. ద లార్డ్ వెంట్ విత్ హిమ్ ఇంటు ద ప్రిజన్. హీ నెవర్ లెఫ్ట్ హిమ్. ద చాయిస్ యూ అండ్ ఐ హ్యావ్ టు మేక్. మీరు నేను చేసుకోవాల్సిన ఎంపిక ఏంటంటే, డూ యూ వాంట్ ద హోల్ వరల్డ్ టు బీ విత్ యూ ఆర్ ద లార్డ్ టు బీ విత్ యూ? ఈ చాయిస్ మనం జీవితంలో చేసుకోవాలి. Sometimes the whole world will say, no, I'm not going to be with you. Compromise, fall in line if you want our company. మా సహవాసం, మా ఆదరణ మీకు కావాలంటే మేము చెప్పింది మీరు చేయాలి. The moment you take a stand, you may be a loner, but don't be worried. Lord is going to be with you, and you are going to be eventually a mighty minority. నువ్వు మైనారిటీగా ఉన్నావని డిస్కరేజ్ అవ్వాల్సిన అక్కర్లేదు. యు ఆర్ గోయింగ్ టు బి మైటియర్ దాన్ ద మెజారిటీ. కాబట్టి మన జీవితంలో
ఈ యొక్క చిన్న శేషించిన మిగిలిపోయిన కడమ వారితో ప్రభు ప్రత్యేకంగా ఒక ఎంకరేజింగ్ వర్డ్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, నీవు కలిగి ఉన్న దాన్ని వదిలిపెట్టదు. డోంట్ లీవ్ ఇట్. యు మేడ్ అ గుడ్ బిగినింగ్. మంచి ప్రారంభం చేసావు. నీ ఆత్మీయతను కట్టుకుంటా ఎంతవరకు వచ్చావు. నౌ యు ఆర్ అబౌట్ టు మేక్ ఎ బిగ్ డెసిషన్. డోంట్ బ్యాక్ అవుట్. ఈ సమయంలో నువ్వు వెనుక తిరిగి చూడద్దు. Having decided to follow the Lord, follow him till the end. అంతవరకు నువ్వు నమ్మకంగా ఉండు. ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ. నేను ఆదరించేవాడిని నేను, నీకు జీతం ఇచ్చేవాడిని నేను, నిన్ను బలపరిచేవాడిని నేను, నిన్ను నేను విడువను, నిన్ను ఎడబాయను. ప్రొవైడెడ్ యూ విల్ స్టాండ్ విత్ మీ. నీవు నాతో ఉంటే నేను నీతో ఉంటా. See, these are the 3 challenges that we face. క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు let's remember, if there are 3 priorities, బహు ప్రాముఖ్యమైన 3 విషయాలు మన మనసులో అంతవరకు ఉండాలంటే, రిమెంబర్ Luke 19:13, 1 Corinthians 11:26 and Revelation 2:25. ఆయన వచ్చు వరకు నేను ఈ 3 చేయాలండి. ఈ 3 చేయాలి. ఎవ్రీథింగ్ షుడ్ గెట్ ఇన్ టు దీస్ 3 థింగ్స్. మొట్టమొదటిగా ఆయన వచ్చే వరకు నేను వ్యాపారం చేస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి లేజీ. సోమవారివాడిగా నేను ఉండను. నాకు ఇచ్చిన వనరులు నేను వాడి ప్రభు మహిమార్థమై అనేకులను ప్రభు కొరకు నేను సంపాదించబోతున్నాను. సంపాదించిన వారిని శిష్యులుగా చేయబోతున్నా. ప్రభు నాకు సహాయం చేస్తాడు. వారి గురించి ప్రార్థన చేస్తాను. నా జీవితాన్ని దీని కొరకు నేను ఇన్వెస్ట్ చేస్తాను. దట్స్ ద ఫస్ట్ డెసిషన్. సెకండ్ డెసిషన్, ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తాను. మై వెరీ లైఫ్ విల్ షో దట్ ఐ హ్యావ్ డైడ్ టు ద వరల్డ్. ఈ లోకానికి నేను మరణించాను. నా స్వయానికి నేను మరణించాను. నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను అనే దాన్ని లోకానికి నేను చూపించుకోవాలి. థర్డ్లీ, నేను ఆయన వచ్చే వరకు నేను కలిగి ఉన్న దాన్ని నేను విడిచిపెట్టను. ఐ విల్ నాట్ గివ్ అప్. ఏదైతే పట్టుకున్నానో ఆ గట్టి పట్టు నేను విడిచిపెట్టను. దేని కొరకు దేవుడు నన్ను పట్టుకున్నాడో దాని కొరకు దాన్ని నేను పట్టుకుంటున్నాను. ప్రభు ఈ 3 విషయాల్లో మనం ఖచ్చితంగా ఉండటానికి, నిబ్బరముగా ఉండటానికి, జయించే వారంగా ఉండటానికి ప్రభు సహాయం చేయను గాక. సిలువ దగ్గరికి మనం వచ్చేటప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. బల్ల దగ్గరికి మనం వస్తున్నాం. లెట్స్ కన్ఫెస్ అవర్ ఫెయిల్యూర్స్. మన బలహీనతలు ఒప్పుకుందాం, మన ఫెయిల్యూర్స్ ఒప్పుకుందాం. ఆస్క్ ద లార్డ్ టు గివ్ అస్ న్యూ కరేజ్. నూతన ధైర్యము మనకి ఇవ్వమని ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభు, ఐ డోంట్ వాంట్ టు బి ఎ టిమిడ్ పర్సన్. ఒక పిరికివాడుగా ఉండటానికి నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ బి బోల్డ్ లైక్ ఎ లయన్. ఒక సింహం ఎలాగైతే ధైర్యంగా ఉంటుందో నేను కూడా ధైర్యంగా ఉండి అన్కాంప్రమైజింగ్ లైఫ్, రాజీ పడని జీవితం జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. నీవు రాజీ పడలేదు, ఈ లోకానికి వచ్చావు. ఎన్ని ప్రెషర్స్ నీ మీద వచ్చింది ప్రభువా. నువ్వు ఒంటరిగా నిలబడ్డావు, సత్యం కొరకు నిలబడ్డావు. ఆఖరిలో శిష్యులు కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బట్ యు స్టూడ్ అలోన్ ఫర్ ద ట్రూత్. దట్ ఈస్ వై ఐ యామ్ సేవ్డ్. ఆ దినం మీరు నిలిచారు కాబట్టి నేను ఇప్పుడు నిలవగలుగుతున్నాను. గివ్ మీ దట్ సేమ్ గ్రేస్. ఆ కృపను నాకు కూడా దయచేయి అనే ఒక అంకిత భావముతో, సమర్పణతో, సిద్ధపాటుతో బలలో మనం పాలు పంపులు పొందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప కలిగిన మా పరిశుద్ధ తండ్రి, ఈ సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా ప్రభువా నాయనా, మా జీవితంలో విలువలంటే ఏంటో, వాల్యూస్ మీరు మాకు బోధిస్తున్నారు. ఆక్యుపై టిల్ ఐ కమ్. నేను వచ్చు వరకు ఈ వ్యాపారం చేయండి. నేను వచ్చు వరకు మీరు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోనండి. నేను వచ్చు వరకు నా మరణాన్ని ప్రచురించండి. వాట్ వండర్ఫుల్ సింపుల్ ట్రూత్స్ బట్ ప్రొఫౌండ్ ట్రూత్స్. ప్రభువా, ఈ విషయాల్లో నమ్మకంగా ఉండటానికి మాకు సహాయం చేయము. యేసు ప్రభు నామములో మిక్కిలి వినయముతో వేడుకొని చూకుంటున్నాము తండ్రి. ఆమేన్.